ఉంటారు, చివరికి ఈయన కూడా ఉంటుంది నాకు కూడా వస్తే బాగుండని. తప్పే ఉంది ఆశపడడంలో కదా. అయితే సీనియర్లు మన అయ్యన్న పాత్రుడు గారు కానీ, బుచ్చే చౌదరి గారు కానీ, లేకపోతే ఆయన కళా వెంకటరావు గారు కానీ, ఇటు చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, ఇట్లాంటి కే కృష్ణమూర్తి గారి ఫ్యామిలీలో ఆయన గెలిచారు కదా శ్యామ్. సో ఇట్లాంటి కొంత పెద్ద పెద్ద సీనియర్లని కొంత ఇది చేశారేమో అనే చర్చ నడుస్తోంది. కొంతమంది వాళ్ళు బయటపడ్డారు కూడా. అయితే నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు ఆపి ఒక మీడియా మిత్రుడు ప్రశ్న అడిగాడు, మీరు అసంతృప్తితో ఉన్నారా మంత్రి పదవి రాలేదని. అంటే అసలు ఆ సమాధానం నేను ఊహించలేదండి. ఏం చెప్పాడు తెలుసా, ఈ పిచ్చి ప్రశ్నలు ఎందుకు అడుగుతారయ్యా మీరు, ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఎప్పుడు ఇచ్చాడు తెలుసా, నా వయసు 25 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వద్దా ఏజ్ కుర్రోళ్ళకి, మేము 5 సంవత్సరాలు చేసాం ఇంకా ఆగొద్దా, మేము ఆగాలి అని అంటే ఆయన దాన్ని అలా సమర్థించుకున్నాడు డెఫినెట్గా. సో ఆ రకమైన ఇదిగా ఉంది కదా. ఇప్పుడు ఈ మంత్రివర్గం శాఖలు ఇంకా రాలేదు, వస్తాయి. కానీ మీ అబ్జర్వేషన్ ఏంటి, వీళ్ళలో యంగ్స్టర్స్ ఉన్నారు, సీనియర్స్ తక్కువ ఉన్నారు, బట్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అనుభవం ఉంది, ఆ రోల్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు. సరే, కొంతమందికి ఏమంటే ఎప్పుడు మేము చివరి రోజు వరకు మేమే ఉండాలనుకునే వాళ్ళు ఉండిండొచ్చు ఏ పార్టీలో. ఉంటారు. అవును. కాబట్టి జూనియర్స్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? ఏమైనా ముఖ్యమంత్రి యొక్క హక్కు అది, ఎవరిని పెట్టుకోవాలా క్యాబినెట్లో ఏమిటి అనేది. ఎన్డీఏ పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నేను అనుకున్నది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా వీళ్ళని బొమ్మలుగా చేయకుండా పని చేయించాలి. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎవడు మంత్రి అయినా ఎవరికి ఏం అధికారం లేదు. అతనికి ఆ కారు, ఆ బంగ్లా కూడా కాదు, బయట ఎక్కడో ఉండాలి, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు తీసుకొని. ఆ రకంగా నామినల్ అండి, నామాత్ర మంత్రులు. అట్లా కాకుండా ఇప్పుడు కొత్త యువతరం ఏదైతే ఉందో వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చారో, సామాజిక కాంబినేషన్ అయితే చూశానండి, చాలా బాగుంది. మా రాయలసీమ వరకు వచ్చినప్పుడు ఒక కమ్యూనిటీ మిస్ అయిందండి, ఇంకెందో నాకు తెలియదు. బోయ వాల్మీకి వాళ్ళకి సంబంధించింది మాత్రం అది ఎంత తొందరగా ఎప్పుడు ఒకళ్ళు మస్తుగా ఉండేవాళ్ళు, మస్తుగా ఉంటారు. అదొక్కటి తప్ప సోషల్ కాంబినేషన్ మాత్రం చక్కగా ఉంది. అన్ని తరగతుల ప్రజలని కలుపుకొని పోయేటువంటి పద్ధతిలోనే ఉంది. అంటే దాని బదులు కురుబా ఇచ్చినట్టున్నారు. కురుబా కూడా మంత్రిలో పెద్ద కమ్యూనిటీస్, బోయా 2. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి కదా రాష్ట్ర విభజన తర్వాత అయినప్పుడు మైనార్టీలకు ఇవ్వలేదు. అది చాలా మంది అడిగేవాళ్ళు. ఈసారి అట్లా కాకుండా ఫరూక్ గారికి ముందే సీనియర్ ఫరూక్ గారు ఇచ్చారు. కాబట్టి సోషల్ కాంబినేషన్ ఇట్స్ వెరీ గుడ్. ఒక దశలో చర్చల్లో నాకు బాగా గుర్తు, మీరు అన్నట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఈ మైనార్టీలు దూరం అవుతారు, మా దగ్గర ఫరూక్ కూడా డౌట్ గానే ఉందంటున్నారు అని అన్నారు మీరు. అలాంటిది ఆయన కూడా బ్రహ్మాండంగా కొట్టుకొచ్చేసి అల్లు అర్జున్ పోయినా కానీ. అవును, అల్లు అర్జున్ పోయి ప్రచారం. కాబట్టి ఈ ప్రజలు సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒకవేళ శ్రీనివాసరావు గారికి అంచనా ఉందేమో 160, నాకైతే అంచనా లేదు, అంటే 120 ఆమె మోతాదులో అనేసి అనుకున్నాం. ఈ స్వీప్లో ఇంకెవరు మిగిలిన 10-11 అంటే పెద్దిరెడ్డిది అది ఏముంది, అది ఏం పెద్ద పాయింట్ కాదు. వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారో మనకు తెలియదు. కాబట్టి ప్రజలు ఆశించిన పద్ధతిలో సోషల్ కాంబినేషన్ బాగుంది. యువతరము సీనియారిటీ రెండింటిని గౌరవించేటువంటి పద్ధతిలో ఉంది. వాళ్ళను వ్యక్తిగతంగా బాధ్యతలు ఇచ్చేసి ఏ శాఖ ఎవరికి ఇస్తారో చూడాలి మనం. సర్వం ముఖ్యమంత్రిగానే ఉండకూడదండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు చంద్రబాబు నాయుడు చేయరు. వాళ్ళని కూడా పని చేయనివ్వాలి. వాళ్ళ చెప్పాలి. పాలసీ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. మిగతా పనికి సంబంధించినంత ఆ శాఖలు, లేకుంటే అధికారులకు ఆట విడిపండి. ఎవడాలి సెక్రటరియట్కి వచ్చేవాడు కాదు, ఆ సీఎంఓ దగ్గరికి పోయేది, అటెండ్ ఇంటికి వెళ్ళిపోయేది. అట్లా కాకుండా సెక్రటరియట్ ఫంక్షన్ కావాలా,